जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जन रंजन यशोदा नंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन जमुना तीरावर चारी जमुना तीरावर चारी जमुना तीरावर चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन भज जन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन भज जन रंजन चारी यमुना यमुना चारी यमुना
जय शिला प्रभुपाद की जय समवेत भक्तवृंद की जय हिताय गौर शीतनाथ प्रेमानंद हरि हरि बोल। హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భగవద్గీత చర్చలకు వచ్చినందుకు. సో మనం మంగళాచరణ చేసుకొని భగవద్గీత చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యా నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 18వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము శ్రీమద్ భగవద్గీతలో. సో ఇది ఆఖరి అధ్యాయము. ఇంకా ఇందులో మొత్తం భగవద్గీత యొక్క సారాంశాన్ని ఇక్కడ ప్రస్తుతం చేశారు. ఇంకా అంతేకాకుండా కొన్ని విషయాల్ని కూడా దీనికి సంబంధించి త్యాగానికి కానీ లేకపోతే ఈ యొక్క సన్యాసం గురించి అనే విషయాల గురించి కూడా పరిపూర్ణత స్పష్టతని కూడా ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు ఈ యొక్క అధ్యాయంలో. అలాగే భక్తి, అదే మన ఉన్నతమైన మార్గం, పరం లక్ష్యం, శుద్ధ భక్తి అనే విషయాన్ని కూడా భగవంతుడికి తెలియజేస్తాడు. సో ఇవన్నీ విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకోబోతున్నాము. సో ఈ 18వ అధ్యాయం పెద్ద అధ్యాయం నిన్నే చెప్పాను, 78 శ్లోకాలు ఉన్నాయి. సో ముందుగా అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నతో ఈ యొక్క అధ్యాయం ఆరంభమవుతుంది. సో ఈ ప్రశ్న ద్వారా అదేంటో ఈరోజు మనం చూస్తాము. మొదటి 12 శ్లోకాలు, మొదటి 17 శ్లోకాలు చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకా కొన్ని శ్లోకాలు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా
ఆ ప్రశ్నను ఉద్దేశించి జవాబు అనేది మొదటి 12 శ్లోకాల్లో అయిపోతుంది. ఇంకా దానికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాల్ని అంటే ఈ ప్రశ్న వచ్చేసి సన్యాసం ఇంకా త్యాగము, ఈ రెండిటికి తేడా ఏమిటి, లేకపోతే ఈ రెండింటిని సరిగ్గా నాకు స్పష్టంగా చెప్పండి వీటి గురించి అనే విషయాన్ని, తత్వం గురించి ఇంకా వీటి తత్వాల గురించి నాకు వర్ణించండి అని అర్జునుడు కృష్ణుడు అడగగా కృష్ణుడు సన్యాసము త్యాగము అనే దానికి పరిపూర్ణ స్పష్టతను ఇక్కడ వ్యక్తం చేస్తారు. అసలు అంటే ఏంటి అని వివరణ ఇస్తాడు. సో అది అయిపోయిన తర్వాత 12 శ్లోకాల వరకు దాని తర్వాత ఏ కార్యం చేయాలనుకున్నా దానికి 5 కారణాలు ఉంటాయంట. ప్రతి కార్యం మనం చేసే ప్రతి కార్యాన్ని వెనకాల దానికి 5 కారణాలు ఉంటాయి. 5 కారణాలు ఏంటనేవి 13 నుంచి 17 శ్లోకాల్లో కృష్ణుడు వర్ణిస్తాడు. దాని తర్వాత ఎన్ని కార్యాలు చేసినా మనము అన్ని విషయాలు, అన్ని కార్యాలు, దానికి సంబంధించిన అన్ని కారణాలు అన్నీ కూడా 3 గుణాల ద్వారా ఎలా నియంత్రించబడతాయి అనే విషయాన్ని కూడా చర్చిస్తారు. అది పెద్ద చర్చ, అంటే పెద్దదంటే మనం నిన్న చూసుకున్న విధంగా ఉంటుంది. 3 గుణాల ద్వారా ప్రభావితం చెంది అందులో ఇలా త్యాగము ఇంకా మిగతా విషయాలు కూడా 3 గుణాల ద్వారా ఎలా ఉంటాయో ఆ భేదాన్ని చూపిస్తాడు అర్జునుడికి కృష్ణుడు. సో ఆ వర్ణన అనేది 18 నుంచి 40 శ్లోకాల వరకు ఉంటుంది. దాని తర్వాత ఎలా ఈ ఇక్కడ వరకు మనం ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో పెద్దగా అంటే ఈరోజు చూసుకున్న శ్లోకాల్లో ఎక్కువ పెద్ద పెద్ద తాత్పర్యాలు లేవండి. సో చాలా చిన్న చిన్న తాత్పర్యాలు అందులో కూడా ఆ శ్లోకంలో చెప్పిన విషయాన్ని సూటిగా ఇంకా సరళంగా ప్రభుపాదుల వారు వర్ణించారు. అక్కడక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవి కూడా మనం చూసుకుంటూ వెళ్దామంట ఎక్కడెక్కడ ఉన్నాయో. సో మరి రేపు ఇది చర్చించుకుంటాం ఈ విషయాన్ని 41వ శ్లోకం నుంచి. ఇది మన ప్లాను. సో అక్కడ వర్ణాశ్రమ ధర్మం దాని ద్వారా ఎలా శుద్ధకరణ అవుతుంది మనిషికి అనే విషయాన్ని చర్చించుకొని, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మన్ స్థాయి, ఆ విషయాలన్నీ రేపు చర్చించుకొని దాని తర్వాత ఆఖరి రోజు అంటే ఎల్లుండి భగవద్గీతకి ఆ రోజు మనము శుద్ధ భక్తి ఎలా భగవంతుడి కృష్ణ చైతన్యంతో మనము కార్యాలు నెరవేర్చాలనే విషయాన్ని, శుద్ధ భక్తి గురించి ఇంకా విషయాలు, శరణాగతి గురించి భగవంతుడికి ఇంకా విషయాలు చెప్తారు. దాని తర్వాత భగవద్గీత ఆకరణ చర్చించుకునేది ఏంటంటే ఒక భగవద్గీత యొక్క గొప్పతనం, దాన్ని చదవడం, ఇంకొకరికి ప్రచారం చేయడం, దాని యొక్క గొప్పతనాన్ని, ఇంకా అర్జునుడు తన సాక్షాత్కారాలు ఇప్పుడు ఇంత విన్నాడు కదా భగవద్గీత, అర్జునుడు తన సాక్షాత్కారాన్ని వ్యక్తం చేస్తాడు. దీని తర్వాత ఇదంతా విన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా, సంజయుడు ఇవన్నీ విన్న తర్వాత తన సాక్షాత్కారాన్ని, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఇలా భగవద్గీతం అనేది ఇక్కడ ముగుస్తుందన్నమాట. సో మరి ఈరోజు మొదలు పెడదామా మనము. సో అర్జునుడి ప్రశ్నతో ఈ యొక్క మొదటి శ్లోకం ద్వారా ఈ యొక్క 18వ అధ్యాయం మొదలవుతుందంట. చూద్దామా. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ రిషికేశ పృథక్కేశీ నిషూదన. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ సన్యాసస్య మహాబాహో, ఓ మహాబాహో, సన్యాస ఇంకా త్యాగ, ఈ 2 విషయాలు సన్యాసము త్యాగము, వాటి తత్వాల గురించి నాకు తెలుసుకోవాలనుంది, నువ్వు నాకు వాటి గురించి చెప్పు అని ఓ రిషికేశ, ఓ కేశి నిషూదన అని చెప్తున్నారు అని అలా సంబోధిస్తూ భగవంతుడికి చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఈ ద్వారా ఈ ఒక్క సందేహాలు ఇంకా మిగిలిపోయాయి అంత అర్జునుడికి. నాకు ఈ ఒక్క చిన్న సందేహం మిగిలిపోయింది అంతే. సో ఇది మీకు నాకు స్పష్టం చేసేస్తే దాని ద్వారా రిషికేశ అని ఎందుకన్నారంటే సంబోధిస్తూ ఇక్కడ కృష్ణుడిని రిషికేశ అంటే కృష్ణుడు మన అందరి ఇంద్రియాలని సంతృప్తిపరిచేవాడు, నియంత్రించేవాడు. సో అలా ఈ యొక్క నీ సందేహాల ద్వారా నాకు ఈ యొక్క చర్చ ద్వారా, నువ్వు చెప్పే ఈ యొక్క భగవద్గీత యొక్క చర్చ ద్వారా నా యొక్క మనస్సు స్థిరంగా ఉండాలి, నా ఇంద్రియాలన్నీ సంయమంలో, నా యొక్క నియంత్రణలో, అలాగే నా ఎంతో సమాన దృష్టితో అన్నీ అర్థం చేసుకునే విధంగా నాకు ఇవన్నీ చెప్పు. అలాగే కేశి నిషూదన అని కూడా ఇక్కడ కృష్ణుడు అంటున్నాడంటే, కేశి రాక్షసుని అసురుణ్ణి వధించాడు కదా కృష్ణుడు, అలాగే నా మెదడులో ఇంకా ఈ 2 అసురులు మిగిలాయి, డౌట్స్,
సంశయం అనే అసురం, ఆ అసురుణ్ణి వధించు నువ్వు నీ యొక్క చర్చతో, వివరణతో అని అలా సంబోధిస్తున్నాడు అర్జునుడు కృష్ణుడిని. హరే కృష్ణ. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రశ్న అదేనండి, చెప్పుకున్నాం కదా మనము, త్యాగము ఇంకా సన్యాసము ఈ రెండిటికి నిర్వచనాన్ని ఇవ్వమని కృష్ణుడిని అడుగుతున్నాడు అర్జునుడు. ఈ రెండిటికి ఏమైనా తేడా ఉందా, రెండు ఒకటేనా? సో మరి ఏంటది అనే విషయాన్ని కొంచెం మనకు స్పష్టత కావాలి అర్జునుడికి. సో అది అడుగుతున్నాడు. దీనికి ఆ స్పష్టతను కూడా కృష్ణుడు అందచేస్తూ మొదటి 6 అధ్యాయాలు అంటే కర్మయోగం, నిష్కామ కర్మయోగం, ద్వారా భక్తి యోగం, ఇవన్నీ విషయాల్ని సారంగా ఇక్కడ మొదటి 12 శ్లోకాల్లోనే వర్ణించేస్తారు కృష్ణుడు. సో మొదటి 6 అధ్యాయాలు గుర్తున్నాయి మీకు, మనం కర్మయోగం గురించి చర్చించుకున్నాం అక్కడ. ఎలా ఫలాలను ఆశించకుండా కర్మలు చేయాలి భగవంతుడి సంతృప్తి కొరకని. సో అలా ఇక్కడ ఆ విషయాన్ని కూడా చర్చించుకుంటాడు కృష్ణుడు. సో మన ప్రభుపాద రాస్తున్నారు, అసలు భగవద్గీతలో ఎలా 2వ అధ్యాయంలో కూడా సారాన్ని ఇచ్చారు, అలాగే ఈ అధ్యాయంలో కూడా సారాన్ని అందజేస్తున్నారు కృష్ణుడు. మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగము, తర్వాత 6 అధ్యాయాల్లో శుద్ధ భక్తి గురించి, భక్తి యోగము చర్చించుకున్నారు. ఇంకా మిగతా అధ్యాయాల్లో జ్ఞానం గురించి చర్చించారు. సో 17వ అధ్యాయం వరకు ఒక విధంగా చెప్పాలంటే భగవద్గీత అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఒకసారి అర్జునుడికి కలిగిన సందేహాల్ని ఇక్కడ కృష్ణుడు తీరుస్తున్నాడు. అలాగే మొత్తం సారాన్ని కూడా చెప్పేస్తాడు భగవద్గీతలో. ఇంకా కొన్ని విషయాలు శుద్ధ భక్తికి సంబంధించినవి చెప్తారు. సో ఇంకా 3 గుణాలకు సంబంధించిన కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా వర్ణిస్తాడు కృష్ణుడు. ఇప్పుడు చూద్దామంటే ఈరోజు అది. సో కృష్ణుడు తన జవాబును ఆరంభిస్తున్నాడు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. చూడండి, ఇప్పుడు 2, 3 ఈ 2 శ్లోకాల్లో కరెంటు పోయింది. సో ఈ 2 శ్లోకాల్లో మనకి ఇక్కడ ఏం వర్ణిస్తున్నారంటే, ఈ 2 శ్లోకాల్లో వేరే మునులు, పండితులు, విద్వానులు, వేద పండితులు ఏం చెప్తున్నారు వీటి గురించి, ఈ త్యాగము సన్యాసం గురించి ఏం చెప్తున్నారు, ఈ విషయాలకు సంబంధించి వాళ్ళ యొక్క వివరణ ఏంటో ముందు చెప్తారు. దాని తర్వాత కృష్ణుడు తను దీని గురించి తన అభిప్రాయాన్ని, తన మతాన్ని వ్యక్తపరుస్తాడు ఈ త్యాగము ఇంకా సన్యాసం గురించి. సో ముందు వేరే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అర్జునుకు ఆల్రెడీ కొంచెం సందేహం ఉంది. సరే, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇలాంటివి ఏవో చెప్తుంటారు, ఇంకా మనుషులకి ఇంకా అలాంటి సందేహాలు ఎన్నో ఉండొచ్చు, అందుకే అవి కూడా చెప్పేసి దాని తర్వాత నేను స్పష్టపరుస్తాను అసలు ఏంటో, నా అభిప్రాయం ఏంటో. ఎందుకంటే కృష్ణుడు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్వేద విధియేవ చాహం. అన్ని వేదాలు రచించింది కృష్ణుడే, ఆయనకు తెలుసు అసలు వేదాల యొక్క సారం ఏంటో అనేది, ఆయన తెలుసుకోవడమే. అవునా? అలాగే ప్రతి విషయానికి సరైన నిర్వచనాన్ని కృష్ణుడే ఇవ్వగలడు. సో ఎంతోమంది పండితులు, మహామునులు దీని గురించి ఎన్నో వాక్యాలు చెప్పవచ్చు. త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు, వేదశాస్త్రాల్లో పండితులైన వారు. కానీ భగవంతుడి మతం అనేది మనకు చాలా, అభిప్రాయం అనేది చాలా ముఖ్యం, అది అసలైన విషయం. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు సరే వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటారో దీని గురించి ఆ విషయాలు కూడా చెప్పి తర్వాత నా మతాన్ని అభిప్రాయం చెప్తాను. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇదేంటి 2వ శ్లోకంలో ఒకలా చెప్తున్నారు సన్యాసం త్యాగం గురించి, 3వ శ్లోకంలో ఒకలాగా చెప్తున్నారు, 4వ శ్లోకంలో ఒకలాగా చెప్తున్నారు అని ఏమాత్రం సందేహం కానీ సంశయంలో కానీ పడకండి, మీరు కంగారు పడకండి. సో కరెంట్ పోయింది కనుక నేను కొద్దిగా విండో ఓపెన్ చేస్తాను అట్లీస్ట్.
కరెంట్ వచ్చేసింది, అందుకే ఒక నిమిషం ఆగాను. కానీ నేను ఆగినంత వరకు అది కూడా కరెంట్ లేదు, తర్వాత వచ్చేసింది. ఓకే, సో మనం 2వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాము. 2వ శ్లోకం యొక్క అర్థం చెప్తానండి ఇప్పుడు, దాని తర్వాత 3వ శ్లోకం వెళ్దామంట. సో నేను విండోస్ వేసేసి వస్తాను మళ్ళీ. సో యాక్చువల్లీ ఇక్కడ కూడా మళ్ళీ పెద్ద వాన నిన్న వచ్చిందనమాట, తుఫాన్ లాగా. అందుకనే కొన్ని వైర్లు, పోల్లు అవి తెగిపోయాయి, చెట్లు అవన్నీ విరిగిపోయాయి. అందుకే మళ్ళీ రిపేర్లు అవి జరుగుతున్నాయి. అందుకే కరెంట్ రావడం పోవడం అనేది జరుగుతుంది మధ్యాహ్నం నుంచి. సో 2వ శ్లోకానికి అర్థం అండి. తో కృష్ణుడు చెప్తున్నాడు ఇప్పుడు భగవాన్ వాచ. ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం కామ్యానాం కర్మణాం న్యాసం. కొంతమంది ఏదో ఆశించి కర్మలు చేస్తారు, కొన్ని కామవాసనతో. కామ్య కర్మలు అంటారు, అంటే ఏదో ఫలాలను ఆశించి ఏవైతే కర్మలు చేస్తారో. కొంతమంది బాగా విద్వానులు, కవయో విదుహు, కొంతమంది కవులు వాళ్ళు ఏమంటారంటే వీటిని, అలాంటి వారు ఏమంటారంటే వీటిని ఎవరైతే త్యాగం చేస్తారో, వీటిని కర్మలు ఏవైతే ఫలాలను ఆశించి చేసే కర్మలను ఎవరైతే త్యాగం చేస్తారో వారిని సన్యాసంలో ఉన్నట్టుగా గుర్తిస్తారు అని చెప్తున్నారు. ఇది వీళ్ళ ఒక రకమైన మునుల ఉద్దేశం, కవుల ఉద్దేశం. యాక్చువల్లీ 2 రకాల కర్మలు ఉంటాయన్నమాట. ఒకటి కామ్య కర్మలు అని, ఇంకోటి నిత్య కర్మలు లేక నియత కర్మలు అని. కామ్య కర్మలు అంటే ఏవో మన ఇచ్ఛ, మన యొక్క కోరికలు సంతృప్తిపరచుకోవడానికి, భౌతిక కోరికలు ముఖ్యంగా, ఆ భౌతిక ఆసక్తులను సంతృప్తిపరచుకోవడానికి మనం చేసే కర్మలను కామ్య కర్మలు అంటారు. నిత్య కర్మలు, నియత కర్మలు అంటే ఏవైతే శాస్త్రాల్లో ఇచ్చారో మనకు ఏవైతే కార్యాలు చేయడానికి, దాని ద్వారా మనం ఏవైతే ఆధ్యాత్మిక పద్ధతిలో ఉన్నతి చెందుతామో మార్గంలో, సో ఇవి నియత కర్మలు లేకపోతే నిత్య కర్మలు. సో వీళ్ళు అనేది ఏంటంటే, ఈ యొక్క కవులు ఎవరైతే కామ్య కర్మల్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసేస్తారో వారిని సన్యాసులు అంటారు అని. ఇది ఒక ఒపీనియన్, ఇది ఒక అభిప్రాయం కొంతమంది కవులది. ఇంకో అభిప్రాయం ఏంటంట అంటే సన్యాసం గురించి, త్యాగం గురించి, సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. సో అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే త్యాగం అంటే ఏమిటి అని చెప్తున్నారంటే, వాళ్ళు కర్మ ఫలాల్ని త్యాగం చేయడమే త్యాగము, కామ్యకర్మల్ని త్యాగం చేయడము సన్యాసము, కర్మ ఫలాల్ని త్యాగం చేయడం త్యాగము అనేసి ఈ కొంతమంది కవులు నిర్వచనాన్ని ఇచ్చారంట దీని గురించి. సరే, ఇప్పుడు ఇంకొంతమంది ఏం చెప్తారో చూద్దామంట. త్యాగం గురించి ఇంకో 2 అభిప్రాయాలు ఉన్నాయంట. ఏంటో చూద్దామంట. త్యాజ్యం దోషవత్ ఇతి ఏకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం ఇది చాపయే. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కొంతమంది ఇలా ఎంతో విద్వానులైన మనుషులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్ని రకాలైన కర్మలను, భౌతిక కర్మలు మనం త్యాగం చేయాలి. ఎలాంటి కర్మలనైనా సరే, సర్వ కామ్య కర్మలను, దోషములు ఉన్నాయి, ప్రతి కామ్యకర్మంలో ఒక దోషం ఉంటుంది. అందుకే ఇలాంటి కర్మాలన్నింటినీ త్యాగం చేయాలి అంతే. ఎందుకంటే ఏదో ఒక దోషం ఉంటుందంట ప్రతి దాంట్లో. కానీ ఇంకొంతమంది మునులు వాళ్ళు ఏమంటున్నారంటే, దానము, తపస్సు, ఇంకా యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 మాత్రం ఎల్లప్పుడూ అందరూ పాటించాలి. ఇది మాత్రం ఎప్పుడు త్యాగం చేయొద్దని ఇంకొంతమంది చెప్తున్నారంట. ఇది మనకు మన ఆచార్యులు చెప్తున్నారు. ఈ మొదటిది చెప్పిన వాళ్ళు ఏంటంటే
ఎవరైతే కపిలుడి సాంఖ్య యోగం పాటిస్తారో వాళ్ళు ఇలాంటి ఉద్దేశాన్ని చెప్తారంట. ఇంకా జైమిని ఋషిని అనుసరించేవారు ఈ రెండో వాక్యాన్ని ఎప్పుడైనా సరే తపస్సు, దానము, యజ్ఞము త్యాగం చేయకూడదని. సో మీరు అనుకోవచ్చు, అరే ఒకరు చెప్తున్నారు కర్మలన్నీ త్యాగం చేయాలని, ఇంకొకరు అంటున్నారు ఈ మూడు మాత్రం ఎప్పుడు యజ్ఞము, తపస్సు, దానము త్యాగం చేయొద్దు అంటున్నారు. మరి ఒకరేమో కర్మ ఫలాల్ని త్యాగం చేయాలంటారు, ఇంకొకరేమో కామ్య కర్మల్ని త్యాగం చేయాలంటారు. మరి అసలు ఏంటి ఫైనల్ డెఫినేషన్ ఏంది? అసలు దేన్ని త్యాగం చేయాలి, దేన్ని త్యాగం చేయకూడదు, ఏది సన్యాసము, ఏది త్యాగం అనే స్పష్టత ఇప్పుడు మనకి కృష్ణుడు ఇస్తున్నాడు. దానికన్నా ముందు అర్జునుడు సరే ఈ యొక్క శ్లోకాన్ని యొక్క దానికి వివరణ ప్రభుపాదుల ద్వారా ఇస్తున్నారు. ఎందుకు ఇలాంటి అన్ని కర్మాల్లో ఏదో ఒక దోషం ఉందంటారు కదా, ఎందుకు ఏం దోషం అంటే, అసలు దోషం అంటే ఏంటి? త్యాగం దోషవద్ ఇత్యేక, ప్రతి దాంట్లో ప్రతి కర్మలో ఏ కర్మ చేసినా ఏదో ఒక దోషం ఉందంటున్నారు కొంతమంది. సరే అదేంటంటే, ఒకవేళ మనము ఇక్కడ పశువుల్ని బలిచ్చే, లేకపోతే పశువుల్ని యజ్ఞంలో బలిస్తారు కదా, దాని గురించి చూద్దామంటే యజ్ఞాలు చేశారనుకోండి పశువుని బలిచ్చే దాంట్లో, అందులో పశువు చనిపోతుంది కదా, అది దోషం అని కొంతమంది అంటారు. ఇంకో కొంతమంది ఏమంటారు, అరే పశువుని మనం యజ్ఞంలో వేసినప్పుడు దానికి కొత్త శరీరం వస్తుంది, సో అది దోషం ఎలా? లేకపోతే అది చనిపోయినా కానీ వచ్చే జన్మలో అది దానికి డైరెక్ట్గా అంటే పశు శరీరం నుంచి మనిషి శరీరం ప్రాప్తిస్తుంది వచ్చే జన్మలో, సో ఆ విధంగా ఉన్నతి చెందుతుంది కదా, అందులో దోషం ఎక్కడుంది అని ఇలా వాదించుకుంటూ ఉంటారంట జనాలు. అందుకే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో మరి భగవంతుడి అభిప్రాయం మనకు ముఖ్యం. భగవంతుడి అభిప్రాయాన్ని మనం చూద్దామంటే ఇప్పుడు అదే కృష్ణుడు అంటాడు, ఇప్పుడు నువ్వు నిశ్చయంగా విను అర్జున, నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ, త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భరత వంశంలో శ్రేష్ఠవాడైన ఓ అర్జున, నిశ్చయం శృణుమే తత్ర, నిశ్చయంగా ఇప్పుడు నేను నిశ్చయించుకొని చెప్తున్నాను అసలు ఏంటిది అనే విషయాన్ని నేను సరిగ్గా విను. ఇప్పుడు ఈ త్యాగం సన్యాసం గురించి ఏంటంటున్నారంటే, ఈ త్యాగో హి పురుషో వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. సో ఈ త్యాగం అనేది నా ప్రకారం 3 గుణాల ప్రకారం 3 విధాలుగా ఉంటుంది. 3 గుణాల గురించి మనం చర్చించుకున్నాం కదా, అలా 3 గుణాల్లో ఆహారం, యజ్ఞము, తపస్సు, ఇంకా దానము, ఇవన్నీ మనం ముందే చర్చించుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ ఇంకా కొన్ని చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడ త్యాగం కూడా 3 ఉంటాయంట. త్యాగంలో కూడా 3 గుణాల ద్వారా 3 రకాలు ఉంటాయంట. సరే చూద్దామంటది శాస్త్రాల ప్రకారం. సో అందుకని ఇంకొక విషయం ఇది ఒకటి చెప్తున్నారు, దీని గురించి ఇంకా వర్ణిస్తారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు కృష్ణుడు, యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటి కర్మ ఎప్పుడైనా సరే, ఇలాంటి కార్యాలని ఎప్పుడూ త్యాగం చేయకూడదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే ఈ విషయాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చాలి. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే వీటి ద్వారా యజ్ఞోదానం తపశ్చైవ, యజ్ఞం, దానము, తపస్సు ద్వారా పావనాని మనీషిన, ఎంత గొప్ప మనుషులైనా సరే వారిని కూడా శుద్ధపరుస్తుంది, పావనపరుస్తుందంట ఈ 3 కార్యాలు, యజ్ఞము, దానము, తపస్సు. అవునా? సో అందుకనే ఇవి ఎప్పుడైనా సరే ఖండించకూడదు. యజ్ఞాలని, దానాన్ని, తపస్సుల్ని అందరూ చేయాలి అని వాళ్ళ యొక్క వర్ణాశ్రమం తగ్గట్టుగా. సో మనం కూడా భక్తియుగలో ఎన్నో యజ్ఞాలు, సంకీర్తన యజ్ఞం చేస్తాం, దానం చేస్తాం. దానం అంటే ఇదే అసలైన దానం ఏంటంటే భగవంతుడి యొక్క భక్తిని పంచడం, హరే కృష్ణ మహామంత్రాన్ని పంచడం ఇంకొకరికి. అలాగే తపస్సు అంటే దీనిలో ఎన్నో నియమాలు పాటించాల్సి వస్తుంది, 4 నియమాలే ముఖ్యంగా. అలా ఇలాంటివన్నీ పాటించడం. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కరూ చేయాల్సి వస్తుంది, చేస్తాము. దీని ద్వారా ఎంతో మనకు శుద్ధీకరణ జరుగుతుంది. సో ప్రభుపాద్ వారు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. ఇంతకుముందు యజ్ఞం, అందులో పశువుల్ని బలి చేసే యజ్ఞం గురించి చర్చించారు కదా, ఇప్పుడు ఇంకో యజ్ఞం గురించి చెప్తున్నారు ఇక్కడ, వివాహ యజ్ఞం. సో మరి
ఇక్కడ ప్రభుపాద గారు అంటున్నారు వివాహ యజ్ఞం ఉంటుంది కదా, మరి దాన్ని కూడా ఖండిస్తారా అండి? వివాహ యజ్ఞం చేయకూడదా? అంటే ఎవరు వివాహం చేసుకోకూడదా? అది కూడా ఒక యజ్ఞమే. వివాహం కూడా అనేది ఒక సంస్కారం, అది కూడా ఒక యజ్ఞం అన్నమాట. మన యొక్క శాస్త్రాల్లో వివాహ యజ్ఞ అన్నారు. ఎందుకంటే అది కూడా వివాహం కూడా భగవంతుడి సంతృప్తి కోసం చేస్తారు. అలాగే భగవంతుడి భక్తుల్ని సంతానంగా పొందడానికి చేస్తారు. సో వివాహ యజ్ఞం కూడా మరి అదొక యజ్ఞమే, మరి దాన్ని కూడా చేయొద్దంటారా? లేకపోతే ఎవరైతే సన్యాసులు ఉన్నారో, సన్యాస ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళు ఖండిస్తారా దీన్ని? కాదు అని చెప్తున్నారు ఇక్కడ. సన్యాసంలో ఉన్నవారు కూడా వివాహ యజ్ఞాన్ని వారు కూడా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే కొంతమంది ఎవరైతే ఇంకా వయసులో ఉన్నారో, ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారిని వివాహం చేసుకోవడానికి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాల మెల్లిమెల్లిగా కొంతమంది డైరెక్ట్గా బ్రహ్మచారి నుంచి సన్యాసులు అవుతారు. అలా చేయలేని వారు బ్రహ్మచారి తర్వాత గృహస్థులు అవుతారు. గృహస్థ తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసం తీసుకుంటారు. సో ఇలా అందుకనే ఆ స్థాయిలో ఇంకా సన్యాసి స్థాయికి వాళ్ళు చేరుకోలేదు కదా. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా యువ వయసులో ఉన్నప్పుడు అలాంటి వారు పెళ్లి చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు. అలాగే ఇంకా వేరేవి కూడా, ఇది యజ్ఞం గురించి చెప్పారు. అలాగే దానము, తపస్సు కూడా, ఇవి కూడా చేయాలి. దీని ద్వారా మనకి హృదయం అనేది శుద్ధీకరణ అవుతుంది. కనుక ఇలాంటివి ఎప్పుడు త్యాగం చేసే అవసరం లేదు. అంటే ఇక్కడ ప్రభుపాదులు ఇలాంటి ఉదాహరణ ఎందుకు ఇచ్చారంటే మీకు ఒక క్లారిటీ ఉండడానికి, స్పష్టత ఉండడానికి. అంటే సన్యాసులు కూడా వివాహ యజ్ఞాలని ఖండించకూడదు. ప్రభుపాదులు వారు స్వయంగా తన శిష్యుల యొక్క వివాహాలని చేశారు. ముందు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాదులు వారు ముందుగా ప్రచారం చేసినప్పుడు చాలామంది యువతులు వచ్చే ఆయన క్లాసులు వినేవారు, భక్తులుగా తయారయ్యారు. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, 4 నియమాలను పాటించడం, ఇలా భక్తులుగా అయినప్పుడు తర్వాత తెలుసుకున్నాడు ప్రభుపాదులు వారు వీరికి వివాహం కాలేదు కానీ ఇద్దరు కలిసే ఉంటున్నారని, వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని. సో ప్రభుపాదులు వారు అన్నారు ఇది సరైన పద్ధతి కాదు, ఇలా వివాహం కాకుండా ఇద్దరు కలిసి ఉండకూడదు, స్త్రీ పురుషులు, మీరు వివాహం చేసుకోండి, నేను మీకు నేర్పిస్తానని వాళ్ళ వివాహం చేస్తారు ముందు స్టార్టింగ్లో. ఇప్పుడు చేసే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ చాలామందికి తెలుసు వివాహ సంస్కారం ఎలా చేయాలి, యజ్ఞం ఎలా చేయాలనేది. చాలామంది ఉన్నారు ఇండియాలో, భారతదేశంలో చేయడానికి. కానీ అక్కడ అమెరికాలో ఎవరు లేరు, వాళ్ళకి ఏంటో తెలియదు. కనుక ప్రభుపాద వారు స్వయంగా వాళ్ళ శిష్యులకి వివాహం చేశారు. దాని ద్వారా వాళ్ళు ఎంతో సరైన పద్ధతిలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి చెందగలరు. ఎందుకంటే అలా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా కలిసి ఉంటే దాని ద్వారా వాళ్ళు భక్తి మార్గంలో ముందుకెళ్ళలేరు. కనుక ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇది నా మతం. ఏంటి కృష్ణుడు చెప్తున్నాడు, ఇది నా ఉత్తమమైన మతం, నేను చెప్తున్నా ఇది నా మతం ఉత్తమమైనది. దీని గురించి సన్యాసం ఇంకా త్యాగం గురించి ఏమంటే, ఏవైనా కార్యాలు చేయండి, యజ్ఞాలు, తపస్సులు, దానాలు, ఇంకా ఏవైతే నిత్య కర్మలు ఉన్నాయో అవన్నీ చేయాలి. సో ఇవన్నీ కర్మలు మీరు చేస్తున్నారు కదా, ఏమాత్రం ఫలాన్ని ఆశించకుండా. అందుకే కామ్యకర్మలు చేయలేము. కామ్యకర్మలు అంటే అందులో ఏదో ఫలాన్ని ఆశించి చేసే కర్మలు కదా, అవి చేయకూడదు. అలా ఏదో ఫలాలు మన భౌతిక ఫలాలు, భౌతిక ఆసక్తిని పూర్తి చేసుకోవడానికి ఫలాల్ని ఆశించి కర్మలు చేయకూడదు. కానీ ఏమాత్రం ఫలాలను ఆశించకుండా మన సంతృప్తి కోసం, అంటే మన భౌతిక సంతృష్టి కోసం ఏమాత్రం ఫలాలను ఆశించకుండా, అలా ఏమాత్రం ఆసక్తి లేకుండా వాటి పట్ల ఎప్పుడైతే మీరు కర్మలు చేస్తారో ఇది నా కర్తవ్యం అని తెలుసుకొని, అంటే శాస్త్రయుక్తంగా కర్తవ్యం అనేది ఎలా తెలుస్తుంది అవి కూడా చెప్తారు. ఇప్పుడు శాస్త్రయుక్తంగా శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని మనం ఆ విధంగా కర్మలు చేసుకున్నాం అనుకోండి, అది సరైన సన్యాసం, త్యాగం రెండు ఒకటే. మీరు ఏమి ఆ 2 పదాలు ఉపయోగించాను అంతే, కానీ 2 ఒకటే. చెప్పాలంటే ముఖ్యంగా ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఏమి ఆసక్తి లేకుండా, ఆశించకుండా ఫలాల్ని, నువ్వు శాస్త్రాల్లో చెప్పిన కార్యాలని, కర్మలని, యజ్ఞాలు, తపస్సు, దానాలు, ఇవన్నిటిని కర్మలను నువ్వు నిత్య కర్మలను నువ్వు చేస్తూ ఉండాలి. అదే అసలైన సన్యాసం, త్యాగం. ఇది నా ఉత్తమం అని చెప్పారు. సో మీకు క్లియర్గా ఉంది కదండి. ఇప్పుడు 3 అని చెప్పారు కదా, 3 గుణాల ద్వారా ఎలా ఉంటుందో ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పబోతున్నారు అన్నమాట. ఈ త్యాగం అనేది
తమోగుణంలో ఎలా ఉంటుంది, సత్వగుణంలో ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని 7వ శ్లోకం 7వ శ్లోకంలో తమోగుణంలో 7వ శ్లోకం, దాని తర్వాత 7వ శ్లోకంలో ఇప్పుడు తమోగుణంలో త్యాగం అంటే చెప్తారు. 8వ శ్లోకంలో రజోగుణంలో త్యాగం ఎలా ఉంటుందో చెప్తారు. 9వ శ్లోకంలో సత్వగుణంలో త్యాగం ఎలా ఉంటుందో చెప్తారు. ఇప్పుడు మీకు ఈజీగా ఇప్పుడు అర్థమైపోతుంది, ఎందుకంటే నిన్న చూసాం చాలా విషయాలు. సో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ 3 శ్లోకాలు ఉంటాయి. నియతస్యతు సన్యాసః కర్మణోనుపపద్యతే మోహాత్తస్య పరిత్యాగస్ తామసః పరికీర్తితః. తమోగుణంలో ఎలా అంటే నియతస్యతు సన్యాసః. సో ఏవైతే నియత కర్మలు ఉన్నాయో వాటిని ఎప్పుడు త్యాగం చేయకూడదంట. అంటే శాస్త్రాల్లో చెప్పిన కార్యాలని మనం ఎప్పుడు త్యాగం చేయకూడదు. ఒకవేళ శాస్త్రాల్లో చెప్పిన కర్తవ్యాలని కార్యాలని మనం త్యాగం చేసేస్తే ఇవంతా పనికిరానివి, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇంకా ఏవేవో భావనల ద్వారా భ్రాంతులమై భ్రాంతికి గురై మనం ఇలాంటి కార్యాలు ఏవైతే నిత్యం చేయవలసిన కార్యాలని మనం చేయలేదో వాటిని కూడా త్యాగం చేసేసారండి. అంటే జపం చేయడం త్యాగం చేస్తారండి. సన్యాసం అంటే నేను జపం చేయడం నుంచి కూడా సన్యాసం పుచ్చుకున్నానంట, అలా కాదు. సో అలాంటివి తమో గుణంలో ఉన్నామన్నమాట. అజ్ఞానంతో చేసే సన్యాసం అంటే అజ్ఞానంతో చేసే త్యాగం, అన్నిటినీ అవసరం ఉన్న విషయాన్ని కూడా త్యాగం చేయడం అన్నమాట. అంటే ప్రభుపాద ద్వారా మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు. మీరు వంట చేయాలనుకోండి, మీ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి కోసం వంట వండుకోకూడదు, కానీ భగవంతుడి కోసం వంట వండాలి. మీరు సన్యాసి అయినా సరే భగవంతుడి కోసం వంట చేయవచ్చు, మీకోసం మీరు చేసుకోకూడదు. కానీ భగవంతుడి కోసం, భగవంతుడికి మంచి నైవేద్యాన్ని అర్పించాలనే ఉద్దేశంతో మీరు వంట చేయవచ్చు. అది అలాంటి కర్మలు మనం చేయాలి. సో అదే కర్మ వంటని మనము ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుడి ఇంద్రియాల తృప్తి కోసం చేసామనుకోండి, అలాంటి కర్మలు చేయొచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ చెప్పారు వివాహం కూడా. ఒక సన్యాసి కూడా వివాహాన్ని తన శిష్యుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఆయన వివాహం కూడా చేయించవచ్చు తన శిష్యులకి అని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రజోగుణంలో చెప్తున్నారు త్యాగం అంటే ఏంటో. దుఃఖం మిత్యేవ యత్కర్మ కాయా క్లేశా భయా త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగా ఫలం లాభేత్. సో ఇక్కడ ఫలం లభేత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా తన ఇలాంటి నిత్య కర్మల్ని ఏవైతే మనం చేయాలో తప్పకుండా, అరే ఇవి చాలా కష్టంగా ఉన్నాయి చేయడానికి, ఇంత తపస్సు ఎవడు చేస్తాడు, లేకపోతే దీనివల్ల నాకు ఎంతో కష్టం కలుగుతుంది, నా శరీరానికి ఎంతో కష్టం కలుగుతుంది, నేను చెయ్యను, నాకు నచ్చట్లేదు, ఇలా ఆలోచించి ఒకవేళ మీరు కార్యాలు నిత్యం కర్మలను చేయలేదనుకోండి, అది రజోగుణంలో త్యాగం అంటారనమాట. అంటే మొదటిది ఏంటంటే అజ్ఞానంతో అసలు ఇవన్నీ అవసరం లేదు, అర్థం చేసుకోకుండా దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క వాల్యూ, దాని యొక్క మహిమ తెలుసుకోకుండా త్యాగం చేసేసారనుకోండి నిత్య కర్మల్ని, అది తమోగుణంలో. బద్ధకంతో అరే ఇంత కష్టం నేను చేయను అనే బద్ధకంతో త్యాగం చేస్తే, ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ శరీరానికి కష్టం కలుగుతుంది అని త్యాగం చేసేసామనుకోండి, అప్పుడు అది రజోగుణంలో త్యాగం అంట. ఇప్పుడు దానికి ఉదాహరణలు ఇస్తున్నారు ప్రభుత్వాలు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఉదాహరణ, చాలా ఇంపార్టెంట్ కొన్ని ఇప్పుడు ఇచ్చేవి. ఇంతకుముందు కూడా చెప్పారు వివాహం గురించి, ఇంకా ఆ యొక్క బలిదానం గురించి, ఇప్పుడు వంట చేయడం గురించి ఇప్పుడు ఇంకా ఉదాహరణలు చెప్తారు. ఇలా మంచి మంచి ఉదాహరణలు ఇస్తారు మనకు అర్థం చేసుకోవడానికి ప్రభుపాదుల వారు. ఒకవేళ మీరు భగవంతుడి కోసమని, భగవంతుడి కృష్ణ చైతన్యంతో మీరు గనక డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు జాబ్ చేసో బిజినెస్ చేసో, సో అలాంటప్పుడు మీరు అది కంటిన్యూ చేయాలి, అలా డబ్బులు సంపాదించడం. ఎందుకు? ఆ డబ్బులు సంపాదించిన తర్వాత దాని ద్వారా మీరు భగవంతుడిని సేవ చేసుకుంటారు, లేకపోతే భగవంతుడి ప్రచారానికి వినియోగిస్తారు. సో అలాంటి కర్మలు, నియత కర్మలు మీరు చేయొచ్చు. అంతేకాని ఈ యొక్క డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి, ఎవరు కష్టపడతారు, అంత కష్టం ఎవరు తీసుకుంటారు అనేసి కష్టపడలేదనుకోండి, సో అంటే అది రజోగుణంలో త్యాగం అంట. అలాగే పొద్దున్నే లేవాలి, పొద్దున్నే లేవడం చాలా మంచిది. ఎందుకంటే పొద్దున సత్వగుణంలో ఉంటుంది బ్రహ్మ ముహూర్తం. సత్వగుణం అనేది సూర్యోదయం కన్నా 2 ముహూర్తాల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. సో సూర్యోదయం మామూలుగా ఎప్పుడు
5-6 మధ్యలో అలా అవుతుంది కదా, అంటే 3:30కి అలా బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ బ్రహ్మముహూర్తం ఇంకా సూర్యోదయం సమయం అంతా సత్వగుణంలో ఉంటుంది. అప్పుడు మనము ఎన్నో మంచి ఆధ్యాత్మిక కార్యాలు చేయాలి. అది అసలైన మంచి సమయం మనం జపం చేసుకోవడానికి. కానీ అందుకే అదే సమయంలో మనం మంగళారతి జపం చేస్తాం మందిరంలో కూడా. మీకు తెలిస్తే 4:30కి మంగళారతి ఉంటుంది చాలా ఇస్కాన్ మందిరాల్లో. సో ఎందుకు అంటే అందుకే ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు మీకు. పొద్దున లేవడం, ఇంత పొద్దునే 4కి 5కి ఎవరు లేస్తారు అని బద్ధకంగా ఉంటే అది రజోగుణంలో త్యాగం ఉంటుంది. అలాగే ఇలా దేనికో భయపడో ఇంకా బద్ధకంగానో కష్టం చేయదలుచుకోలేదు భగవంతుడి సేవలో. కొంతమంది అనుకుంటారు భగవంతుడికి భక్తి చేసుకోవడం అంటే ఇంకా ఏమి పని చేయకుండా తిని పడుకోవడం. అలా కాదనమాట. భగవత్ కార్యాలను కూడా కొంతమంది త్యాగం చేస్తూ ఉంటారు. భక్తి కార్యాలు కూడా, భక్తి కర్మలను కూడా, కృష్ణ కర్మలను కూడా. అలా కాదు. అవి చేయడం ఏంటంటే ఇక్కడ చెప్పారు తమోగుణం రజోగుణం అని త్యాగం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విధంగా రజోగుణంతో త్యాగం చేశాడనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఫలాలు దక్కవంట. అంటే ఇప్పుడు భక్తి చేసుకుంటూ కొన్ని భక్తి కార్యాలు బద్ధకంతో చేయలేదనుకోండి, పొద్దున వరలేస్తారులే ఎప్పుడైనా చేసుకోవచ్చు, 16 మాలల జపం ఎప్పుడైనా చేసుకోవచ్చు, రాత్రి ఏం చేసుకోవచ్చు, మధ్యాహ్నం ఏం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు దాని ఫలం దక్కదు. జపం చేసిన దానికి మంచి ఫలం దక్కదు. దక్కుతుంది కొద్దిగా, పూర్తి ఫలం దక్కదు అనమాట. అలా సో కొంతమంది ఒక్కొక్కసారి ఏమనుకుంటారు, ఇంకా నేను భక్తి మార్గంతో వచ్చేసాను కదా, ఇంక జాబు బిజినెస్ చేయడం ఎందుకు, నాకు అవసరం లేదు అని డబ్బులు సంపాదించడం కూడా మానేస్తారు. సో మరి వాళ్ళ ఒక ఫ్యామిలీని ఎలా పోషించుకుంటారు? దాని తర్వాత వాళ్ళు ఇంకా సేవ చేయాలనుకోండి, భగవంతుడికి ప్రచారం చేయాలనుకోండి, దానికి కూడా కొన్ని డబ్బులు అవసరం. అవి ఎక్కడి నుంచి వస్తాయి మరి? సో వాళ్ళు అలాంటివన్నీ ఆలోచించుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే అలా ఒక్కొక్కసారి భక్తిలో కొత్తలో ఉన్నప్పుడు అలాంటి ఉత్సాహంతో అన్ని త్యాగం చేస్తుంటారు. సో భగవంతుడికి ఉపయోగకరమైన విషయాలు, నిత్య కర్మలను కూడా త్యాగం చేస్తూ ఉంటారు. సో గృహస్థులు అలా త్యాగం చేయకూడదు అన్ని విషయాలు, ఎందుకంటే అది వాళ్ళకు శ్రేయస్కరం కాదు. ఇంకా ముందు కూడా అలాంటి ఉదాహరణలు ఇస్తారు ప్రభుపాదుల వారు. మీకు స్పష్టత అనేది ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కొంతమంది భక్తులు నేను చూశాను, వాళ్ళు అనుకుంటారు అని జాబ్ చేయడం కూడా లేకపోతే వ్యాపారం చేయడం కూడా ఇదంతా మాయ, మనం ఓన్లీ జపం చేసుకోవాలి అంతే, ఇంకా ఓన్లీ భక్తి చేసుకోవాలి. గృహస్థులు జాబ్ చేయొచ్చు అని ఇక్కడ ప్రభుపాదుల వారు ఉదాహరణలు ఇస్తున్నారు మనకి. ఆయనే కదా మన ఆచార్యులు ఇస్కాన్లు. సో జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, డబ్బులు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు, ఏం సమస్య లేదు అందులో, దానివల్ల సమస్య లేదు. కానీ ఆ డబ్బుల ద్వారా మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు, దాని ద్వారా సమస్య. సో దాన్ని మీరు సరిగ్గా భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తే అప్పుడు అలాంటి కర్మలన్నీ కృష్ణ కర్మలు అయిపోతాయి అన్నమాట, భక్తి యోగమే అయిపోతుంది. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, ఇప్పుడు సత్వగుణంలో ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏముంటుందో ఏం చెప్పబోతున్నారో కూడా. ఎప్పుడైతే ఒక వ్యక్తి కార్యాన్ని, కర్మని, నిత్య కర్మలను చేస్తాడో ఏమాత్రం ఫలాన్ని ఆశించకుండా, అదొక కర్తవ్యంగా, ఏమాత్రం భౌతిక ఆసక్తి లేకుండా తన కర్తవ్యం బాధ్యతగా ఎప్పుడైతే నిర్వర్తిస్తాడో అలాంటి త్యాగంతో ఏదైతే ఆ కర్మను చేస్తాడో అది సత్వగుణంలో ఉన్నదన్నమాట. మళ్ళీ ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి కంపెనీ అంటే ఫ్యాక్టరీలో, ఎ మ్యాన్ వర్కింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, ఒక కృష్ణ భావనామృతంతో ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అనుకోండి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతను ఒక జాబ్ కార్మికుడు, ఆయనది కాదు ఫ్యాక్టరీ, ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సో అతను ఆ ఫ్యాక్టరీతో ఆయనకు సంబంధం లేదు, అది అతనిది కాదు. అక్కడ పనిచేసే వాళ్ళతో కూడా ఏం సంబంధం లేదు. ఆయన వెళ్తున్నాడు, తను పని చేసుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు ఫ్యాక్టరీలో పని చేసుకొని. ఎందుకు పనిచేస్తున్నాడు అంటే కృష్ణుడి కోసం. ఎందుకు? ఆ ఫలాన్ని కృష్ణుడు భక్తిలో ఉపయోగిస్తున్నాడు. కృష్ణ భక్తి చేయడానికి ఆమె వచ్చిన ఫలాన్నంతా ఆయన, అంటే అక్కడ వచ్చిన ఆయన జీతం కానీ, శాలరీ కానీ, డబ్బులు ఏవైతే సంపాదిస్తున్నాడో దాని ద్వారా అవన్నీ అతను తన భక్తిలో కృష్ణ భక్తి కోసం
ఆయన భక్తి చేసుకోవడానికి, ఇంకా భక్తిని ప్రచారం చేసుకోవడానికి, భగవంతుడి సేవ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. అవునా? సో అలాంటప్పుడు ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యాలుగా మారిపోతాయి. అంటే ఆయన ఫ్యాక్టరీలో పనిచేసినా కానీ, అలా వ్యక్తి ఒకరు జాబ్ చేసినా కానీ, బిజినెస్ చేసినా కానీ, వ్యాపారం చేసినా కానీ అన్నీ భక్తి యోగ కార్యాలు, భక్తి కార్యాలుగా మారిపోతాయి. ఇది భక్తి యోగ యొక్క విశేషత. ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ 10వ శ్లోకంలో చెప్తారన్నమాట. నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగి సత్వా సమావిష్టో మేధావి చిన్న సంశయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా ఎవరైతే ఎంతో తెలివిగా త్యాగం చేస్తారు, ఇంటెలిజెంట్ రెనౌన్సర్స్ అని చెప్పారు, తెలివిగా త్యాగం చేస్తారు సత్వగుణంలో ఉండి. అంటే మనము ఏ విషయాలు చేసినా భక్తి కార్యాలు సత్వగుణంలో చేయాలంట. సత్వగుణం కూడా 3 గుణాల్లో ఒకటే. కానీ ఎప్పుడైతే సత్వగుణంలో చేస్తూ భగవంతుడికి జోడిస్తామో, ప్రతి విషయాన్ని భగవంతుడితో లింక్ చేస్తామో, అప్పుడు అది భక్తిగా మారిపోతుంది. అసలైన భక్తి అంటే అది ఉత్తమమైన భక్తి అన్నమాట. రజోగుణంలో ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు, తమో గుణంలో ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు. చెప్పాం కదా, పొద్దున్నే లేచి జపం చేస్తారనుకోండి, అది సత్వగుణంలో చేస్తున్న భక్తి. అలా సో మధ్యాహ్నం టైం చేస్తే అది రజోగుణం సమయంలో భక్తి. రాత్రి పడుకునే ముందు నిద్ర పోతూ చేస్తే అది తమో గుణంలో భక్తి అనమాట. సో ఇలా సత్వగుణంలో భక్తి చేయడం ఉత్తమం అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మనకి. సో అదే సత్వగుణంలో అంటే ఏమాత్రం ఫలాలను ఆశించకుండా, ఆ యొక్క కర్మల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా భగవంతుడి కోసం ఇలా చేసేవారు కార్యాలు ఏమాత్రం మనం మొత్తం అర్థం చేసుకొని, జ్ఞానంతో, సరైన జ్ఞానంతో అర్థం చేసుకొని ఇవి చేయడం అన్నమాట. ఇదే భక్తి సత్వగుణంలో చేసేది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 11వ శ్లోకం. సో అసలైన త్యాగి ఎవరు అని ఇప్పుడు ఇంకా 2 శ్లోకాల్లో చెప్పేస్తాడు కృష్ణుడు ఆయన యొక్క నిర్ధారణ. నహి దేహాభృతా సాఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగిత్యభిధీయతే. సో ఎవరైనా ఒక వ్యక్తి అండి అన్ని కార్యాలు వదిలిపెట్టి ఏమీ చేయకుండా ఉండడం అనేది అసలు సాధ్యం కాదు. సో అందుకని ఎవరైతే ఆ ఫలాల్ని మాత్రం త్యాగం చేసేస్తారో, అంటే భగవంతుడి కోసం, అలాంటి వారు అసలైన త్యాగి. అంటే మీరు అన్ని కార్యాలు చేయొచ్చు, కామ్యకర్మలు కాకుండా నియత కర్మలన్నీ చేయొచ్చు. భగవంతుడి కోసం మనం ఇంద్రియ తృప్తి కోసం భోగించడానికి ఆశించకుండా, అంతే. సో అందుకే ఇక్కడ ప్రభుపాదులు గారు మళ్ళీ ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. మీకు ప్రతిసారి ఇలా భౌతిక ఉదాహరణలు ఇస్తున్నారు. నిత్య జీవితంలో మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవచ్చు అనే విషయం కోసం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మెనీ మెంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఇస్కాన్ భక్తుల గురించి చెప్తున్నారు. ఇస్కాన్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది చాలా కష్టపడి ఆఫీస్కి వెళ్తారు, ఫ్యాక్టరీకి వెళ్తారు, ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళి అక్కడ పనిచేస్తారు. దాని ద్వారా ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత డబ్బులు సంపాదిస్తారు. దాని తర్వాత అందులోంచి వాళ్ళు భగవంతుడి సేవ కోసం ఇస్కాన్కి వాళ్ళు దానం చేస్తారు. సో ఇలా ఒకవేళ మొత్తం సంపాదించిందంతా భగవంతుడికి దానం చేశారనుకోండి ఎవరైనా, వాళ్ళని కూడా ఇక్కడ చెప్పారు అదే, వాట్ ఎవర్ దే ఎర్న్ దే గివ్ ఇట్ టు సొసైటీ. మీరు అనుకోవచ్చు చాలా ఉన్నతమైన స్థాయి అని. అవునండి, ఉన్నతమైన స్థాయి. అలాంటి వాళ్ళని ప్రభుపాదుల ద్వారా అంటున్నారు, వాళ్ళని సన్యాసులుగా మనం గుర్తించవచ్చు. సో వారు కూడా సన్యాసులతో సమానం అంట ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు ఆయన తాత్పర్యంలో, ఎవరైతే వాళ్ళకు వచ్చిన మొత్తం రిజల్ట్ అంతా, ఫలాన్నంతా ఒకవేళ దానం చేస్తే భగవంతుడి సేవ కోసం, వాళ్ళు సన్యాసులుగా వాళ్ళని గుర్తించవచ్చు 100% ఇచ్చేస్తే. అలా ప్రభుపాదుల వారి సమయంలో ఒకరు ఉండేవారు అనమాట, గృహస్థుడు. సో ఆయన ఏం చేసేవారు, ప్రభుపాదుల వారి శిష్యుడే. సో ఆయన జీతం వస్తే మొత్తం జీతం అంతా వచ్చి ఆయన పనిచేసేవారు, బయట వచ్చి ప్రభుపాదుకి ఇచ్చేసారంట మొత్తం. ప్రభుపాద వారికి ఇచ్చేవారు. ప్రభుపాద వారు చూసి ఏంటిదంటే, నా జీతం ప్రభుజీ మీకు మొత్తం చెప్పారు కదా, మొత్తం మనం భగవంతుడి సేవకు ఇవ్వాలని ఫలాల్ని, అందుకే నేను మొత్తం భగవంతుడి సేవ కోసం మీకు ఇచ్చేసాను గురువుకి. సో ప్రభుపాద వారు అన్నారు, సరే తీసుకొని, చాలా మంచిది, చాలా గొప్ప పని చేసావు నువ్వు. మరి నువ్వు నీ యొక్క భార్య, మీరు మీ పరివారం ఎలా మరి పోషించుకునేది, ఎలా ఉంటారు, మీరు బతుకుతారు, మొత్తం ఇచ్చేసావా అంటే, మొత్తం ఇచ్చేసాను ప్రభుపాదజీ అని, స్వామీజీ. సో అలా కాదు, నువ్వు కొంచెం తీసుకో, నీ యొక్క ఖర్చులకు నీకు కావాలి, నీ యొక్క
సంసారాన్ని నడపడానికి, నీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి, నిన్ను పోషించుకోవడానికి. సో అందులోంచి మళ్ళీ కొంచెం డబ్బు తీసి ప్రభుపాల ద్వారా ఆయనకి ఇచ్చేసారు. నువ్వు తీసుకొని నీ యొక్క నీకు కావాల్సిన పోషించుకోవడానికి, పాలనకు కావాల్సిన డబ్బులు తీసుకో అని మనకి రిటర్న్ ఇచ్చేసారు. కొన్ని డబ్బులు అందులోంచి తీసి ఇచ్చారంట ప్రభుపాద ద్వారా. సో అలాంటి శిష్యులు ఉండేవారు ప్రభుపాద కొంతమంది. ప్రభుపాద ద్వారా గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి కూడా ఒక శిష్యుడు అలా ఉండేవారు అనమాట. ఆయన తన జీవితంలో ఉన్న మొత్తం ఎంత సంపాదించాడు అంత సంపాదన తీసుకొని ప్రభుపాద అంటే ఆయన గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళకి ఆయనకి చూశాడు. ఆయన చిన్న అద్దెంట్లో ప్రచారం చేస్తున్నాడు. ముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఎప్పుడైతే ప్రచారాన్ని ఆరంభం చేశారో ఉల్టాడంగా జంక్షన్, అది కలకత్తాలో ఉంది, అక్కడ ఉల్టాడంగా జంక్షన్ కూడా ఇప్పుడు ఆ స్థానం కూడా మన ఇస్కాన్ తీసుకున్నారు. అధ్యయనంలో అంటే మన అధీనంలోనే ఉంది ఇప్పుడు ఆ స్థలము. సో అక్కడ అద్దెకు తీసుకొని అక్కడ ప్రచారాన్ని ఆరంభం చేశారు. అక్కడే విగ్రహాన్ని స్థాపించి అద్దెంట్లో అలా స్టార్ట్ చేశారండి ఫస్ట్ ప్రచారం మొట్టమొదటిగా గౌడియ మఠం. దాని తర్వాత ఇది చూసి తన భక్తుడు అంటే తన శిష్యుడు ఒకరు ఆయన తన మొత్తం జీవితంలో సంపాదించిందంతా ఖర్చు చేసి ఆయన స్వయంగా దగ్గరుండి పెద్ద మందిరాన్ని స్థాపించాడు. మార్బల్ స్టోన్తో, మార్బల్ అంటే తెల్ల పాలరాతితోని మందిరాన్ని నిర్మించారనమాట. అది బాగ్ బజార్ అనే ఒక ప్లేస్ ఉంది కలకత్తాలో. బాగ్ బజార్ మందిరం అని చాలా పెద్ద ఫేమస్. అప్పుడు అది పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్ అన్నింటిలో వచ్చిందనమాట. అది పెద్ద మందిరం స్థాపించారు అప్పుడు గౌడియ మఠం మొట్టమొదటిది. అప్పుడు ఆ మొత్తం ఎలా ఇక్కడ నుంచి ఆ కిరాయి అంటే అద్దెకున్న ఇంట్లో నుంచి వాళ్ళ మందిరానికి వెళ్ళారు భక్తి సిద్ధాంత ఠాకూర్, ఇంకా ఆ విగ్రహాలు, ఇంకా అందరూ సన్యాసులు శిష్యులు అందరూ అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అదంతా పేపర్లో వచ్చిందన్నమాట న్యూస్. సో అలా అంటే శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళని మనం ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు. అలా సన్యాసులతో సమానం వాళ్ళని చెప్తున్నారు. అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రీత్య నతు సన్యాసినాం క్వచిత్. సో ఎవరైతే ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇలా ఎవరైతే ఫర్ వన్ హూ ఇస్ నాట్ రెనౌన్స్డ్, ఎవరైతే త్యాగం చేయలేదు, ఇలా ఫలాల్ని త్యాగం చేయకుండా, ఏవైనా ఫలాలండి, మంచి ఫలాలు కానీ చెడ్డ ఫలాలు, వాళ్ళందరికీ మృత్యు తర్వాత దానికి ప్రతిక్రియ ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే ఇలా ఫలాన్ని త్యాగం చేసి వారు ఎప్పుడైతే కర్తవ్యాలని చేస్తారో అప్పుడు వాళ్ళకి మృత్యు తర్వాత ఏ రకమైన ప్రతిక్రియ, రియాక్షన్ అనేది ఉండదు. ఏ రకమైన ఫలాలు, మంచి చెడు రెండు కలిపి ఏవైనా సరే ఎన్ని రకాల ఫలాలు ఏముండవు వాళ్ళకి. ఆ విషయాన్ని మళ్ళీ చెప్పేశారు, స్పష్టం చేసేసారు, అంతే. కృష్ణుడు ఇంకేం లేదు. సో మనకి ఇంకా ప్రభుపాద వారు ఇంకా స్పష్టం చేస్తారు తాత్పర్యంలో. ఎవరైతే కృష్ణ చైతన్యంతో భగవంతుడి గురించి అర్థం చేసుకొని, కృష్ణుని అర్థం చేసుకొని భక్తితో కృష్ణ కర్మలు, భక్తి కర్మలు చేస్తారో వారు ముక్త జీవులు. ముక్తం అంటే వాళ్ళకి ఏ కర్మఫలాలు, కర్మల యొక్క ఏ రకమైన కార్మిక రియాక్షన్స్, నో కార్మిక రియాక్షన్స్ అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఏ రకమైన కర్మఫలాలు తగలవు అని చెప్పేస్తున్నాం. సో మరి ఇప్పుడు దానికి తగ్గ జ్ఞానం మరి మీరు అనుకోవచ్చు, అంటే ఆ సరైన జ్ఞానం ద్వారా పనిచేయాలంటున్నారు కదా. ఆ జ్ఞానం అంటే ఏంటి? ఎందుకు కర్మఫలాలు మనకు కృష్ణ చైతన్యంతో చేస్తే, సరిగ్గా అర్థం చేసుకుని సరైన జ్ఞానంతో ఎందుకు మనకి కర్మఫలాలు అంటే రియాక్షన్స్ ఉండవు, కార్మిక రియాక్షన్స్ మనకు ఎందుకు ఉండవు, మనకెందుకు కర్మఫలాలు దక్కవు? ఎందుకు కొద్దిగా ఈరోజు లేట్ అవ్వచ్చండి, ఎందుకంటే కొంచెం స్టార్ట్ అవ్వడం క్లాస్ కొద్దిగా లేట్ అయిపోయింది నాకు. అంటే కీర్తన జరిగింది అనుకోండి నేను స్టార్ట్ చేసే వరకు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ మిగతా శ్లోకాలన్నీ ఫాస్ట్గానే వెళ్ళిపోతాయి. ఇక్కడ వరకే కొంచెం తత్వాలు ఇవి యాక్చువల్లీ చాలా సింపులే, ఈజీ. ఒక లైన్లో చెప్పాలంటే అదే మనం ముందు నుంచి చర్చించుకుంటున్నాము. కానీ ఇక్కడ అదేంటంటే ఇంకా స్పష్టంగా క్లియర్ చేశారంటే ప్రభుపాద వారు. చాలామందికి ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం కాదు, త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి అని. అందుకనే ప్రభుపాద గారు వాటిని స్పష్టం చేశారు. సో ఇప్పుడు 13 నుంచి
17 శ్లోకాల్లో ఇది చాలా ముఖ్యమైనది అర్థం చేసుకోవడానికి. ఎందుకు ఒక వ్యక్తి ఎవరైతే కృష్ణ చైతన్యంతో పనిచేస్తున్నాడో, భగవంతుడి కోసం భక్తి చేస్తున్నాడో, భక్తి కార్యాలు చేస్తున్నాడో, ఎందుకు అతనికి అసలు ఒకవేళ భక్తి కార్యాలంటే ఒకవేళ ఫ్యాక్టరీలో పనిచేసినా కానీ, జాబ్ చేసినా కానీ, బిజినెస్ చేసినా కానీ, ఇలా ఏ పనులు చేసినా కానీ అతనికి ఏ కర్మఫలాలు ఎందుకు రియాక్షన్ అనేది ఎందుకు ఉండదు? అదేం జ్ఞానం ఆయనకు ఉంది. ఆ జ్ఞానం వలన అతనికి ఏ రియాక్షన్ ఉండదు, ఏ ప్రతిక్రియ ఉండదు, ఏ కర్మ ఫలితాలని అనుభవించాల్సిన అవసరం లేదు. అది ఈ జ్ఞానం ఇప్పుడు ఇస్తున్నారన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. దీని ద్వారానే తేడా ఉంటుందన్నమాట. ఒక భక్తుడు, ఒక అభక్తుడు చేసే కార్యం సేమ్. ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు, ఇద్దరు వ్యాపారమే చేస్తున్నారు, ఇద్దరు ఉద్యోగమే చేస్తున్నారు. అయినా కానీ ఒకరికి కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుంది, ఇంకొకరికి కర్మఫలాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ తేడా అంటే వాళ్ళకు ఉన్న చేతన. ఆ చేతనలో తేడా ఎందుకు వస్తుందంటే వాళ్ళకు ఉన్న జ్ఞానం. ఏ జ్ఞానంతో ఆ కృష్ణ భక్తుడు పనిచేస్తున్నాడు, ఆ జ్ఞానం లేకుండా మరి ఇంకే జ్ఞానంతో ఆ కర్మి ఎవరైతే అభక్తుడో పనిచేస్తున్నాడు. మొత్తం ఏ కార్యం చేయడానికైనా సరే అండి, ఏ కార్యం చేయడానికైనా 5 కారణాలు ఉంటాయంట. 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ యాక్షన్. 5 కారణాలు. ఏదైనా కార్యం సంభవం కావాలి అంటే 5 కారణాలు. అవేంటో ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు అన్నమాట. పంచైతాని మహాబాహో కారణాని నిబుద్ధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఏం చెప్తున్నారు ఇప్పుడు? వేదాంత ప్రకారం మొత్తం 5 పంచైతాని మహాబాహో కారణాన్ని, మొత్తం 5 కారణాలు ఉన్నాయి అర్జున. ఏ కార్యం నెరవేర్చడానికైనా సరే ఎవరికైతే ఈ విషయం తెలుసో, అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకొని చేస్తారో వాళ్ళు ఈ కర్మఫలాలు వాళ్ళకి దక్కవు. అంటే కర్మఫలాల యొక్క ప్రతిక్రియ, కార్మిక్ రియాక్షన్స్ ఉండవు అంతే. సో ఆ 5 కారణాలు ఏంటో ఇప్పుడు చెప్తున్నారు 14వ శ్లోకంలో. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచ